భూమా మరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని, సమర్థ నాయకుణ్ణి కోల్పోయామని శాసనసభ సభ్యులు వ్యాఖ్యానించారు. భూమా ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. భూమా పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. భూమా నాగిరెడ్డి గారు నేను పార్లమెంట్ సభ్యులుగా కలిసి పనిచేశాము. ఎప్పుడు ఎదురైనా కూడా ఆయన చిరునవ్వుతో పలకరించేవాడు. ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి మరి నంద్యాల మున్సిపాలిటీని గురించి, అక్కడ అభివృద్ధి గురించి చర్చించి ఆయన ముఖ్యంగా హౌసింగ్ కాంప్లెక్స్, నంద్యాల వాటర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఒకవేళ హౌసింగ్ కాంప్లెక్స్కి అక్కడ కట్టే పాట అయితే ఆ కాంప్లెక్స్కు భూమా నాగిరెడ్డి పేరు పెట్టాలని చెప్పి కూడా నేను సూచిస్తున్నాను కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. భూమా నాగిరెడ్డి గారు మేమంతా కూడా శాసనసభ్యులుగా కలిసి కూడా పనిచేశాం. కర్నూలు జిల్లాలోనే కాకుండా, నంద్యాలలోనే కాకుండా, ఆళ్లగడ్డ నియోజకవర్గానే కాకుండా మన రాష్ట్రంలో ఒక డైనమిక్ లీడర్ని కోల్పోవడం అనేటువంటిది పార్టీకి తీరిన లోటు. అదేవిధంగా శాసనసభలో అంత డైనమిక్ లీడర్ లేకపోవడం కూడా శాసనసభకి లోటని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అతను అనుకున్నటువంటి అన్ని కూడా పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆయన మనశ్శాంతి కలగాలని, అదేవిధంగా కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియపరుస్తూ ఆయన గుర్తింపుకి ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేపడితే బాగుంటుందనేటువంటి సూచిస్తూ సెలవు తీసుకుంటాం. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఒకప్పుడు కొంత కేసీ కెనాల్ వాటర్ వస్తున్నా తెలుగంగ రాకతో ఆ నియోజకవర్గాన్ని స్వరూపాన్నే మార్చివేసిన కుటుంబం నాగిరెడ్డి గారి కుటుంబం. ఆ నియోజకవర్గ రైతులందరూ కూడా బాగుండాలి, అక్కడ ప్రజలందరూ కూడా ఈ కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఆనందంగా బతకాలని బలంగా విశ్వసించిన నాయకులు భూమా నాగిరెడ్డి గారు. సుదీర్ఘ కాలం పాటు తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నాయకుడి గుర్తుగా మరి అఖిలప్రియ గారు కానీ లేదా ఎస్వి మోహన్ రెడ్డి గారు గారిని కోరిన విధంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.